అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా అంగన్వాడీలో ఆటల ఆధారిత అభ్యాసన అనే మాడ్యూల్కు స్వాగతం. మొదటిది ఈసీసీఈ మరియు జాతీయ విద్యా విధానాలు. రెండవది పిల్లల్లో ప్రారంభ సంవత్సరాలలో మెదడు అభివృద్ధి మరియు అభ్యాసన. మూడవది సమగ్ర అభివృద్ధి. నాలుగవది పిల్లల కొరకు స్నేహపూర్వక అభ్యాసన సామాగ్రి రూపకల్పన. ఐదవది పాఠశాల సంసిద్ధత. రండి మనం ఇప్పుడు మొదటిగా ఈసీసీఈ గురించి తెలుసుకుందాం. ఈసీసీఈ యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను వివరించుట. నేషనల్ ఈసీసీఈ 2013, ఎన్ఈపి 2020, ఫౌండేషన్ స్టేజ్ కొరకు ఎన్సీఎఫ్ మరియు నిపుణ్ భారత్ యొక్క సిఫార్సులను గుర్తించుట. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పూర్వ ప్రాథమిక పాఠశాలను అంటే ప్రీ స్కూల్ను ఎవరు స్థాపించారో మీకు తెలుసా? 1916లో గిజుబాయ్ బదేకా స్థాపించారు. పూర్వ ప్రాథమిక విద్యా విషయంలో మరో 3 భారతీయ విద్యావేత్తల కృషి గురించి వివరాలను మనం ఇక్కడ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు ఈసీసీ యొక్క అర్థం అలాగే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈసీసీఈ అంటే బాల్యారంభ సంరక్షణ మరియు విద్య. పిల్లలకు 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి సంరక్షణ మరియు విద్య గురించి ఈసీసీఈ చెప్తుంది. సంరక్షణ అంటే సంతోషకరమైన, సురక్షితకరమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించటం. విద్య అంటే సానుకూల, ఉత్తేజపరిచే అభ్యాసన అనుభవాలను అందించటం. ఇప్పుడు మనం ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా? 0 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల అభ్యాసనానికి కీలకమైనవి. 6 సంవత్సరాల వయసు వచ్చే పాటికి 85% కంటే కూడా ఎక్కువగానే మెదడు అభివృద్ధి చెందుతుంది. పిల్లల్లో సమగ్ర అభివృద్ధికి దారి తీసే విధంగా మెదడు అభివృద్ధి జరగటానికి ఈసీసీఈ అవకాశాలను కల్పిస్తుంది. భారతదేశంలో ఈసీసీఈ కోసం ఏ పథకం సమగ్ర సేవలను అందిస్తుందో మీరు ఊహించగలరా? రండి అది కూడా తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సమగ్ర పిల్లల అభివృద్ధి సేవా పథకం అక్టోబర్ 2, 1975 ప్రారంభించబడినది. ఈ పథకం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. అనుకున్న లక్ష్యాలను సాధించటానికి ఐసిడిఎస్ భారతదేశంలోని మారుమూల ప్రాంతంలోని 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు, తల్లులు మరియు కౌమార దశ బాలికలకు 6 సేవలను అందిస్తుంది. ఆ 6 సేవలు ఏమిటంటే, 1 అనుబంధ పోషణ, 2వది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే పూర్వ పాఠశాల విద్య, 3వది పోషకాహారం మరియు ఆరోగ్య విద్య, 4వది రోగ నిరోధకత, 5వది ఆరోగ్య పరీక్షలు, 6వది సిఫార్సు సేవలు. ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యతపై మీకు బాగా అవగాహన ఏర్పడింది కదా? ఇప్పుడు మనం ఈసీసీఈకి సంబంధించిన 2013లో భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి పాలసీ గురించి, అందులోని ముఖ్యమైన అంశాల గురించి అర్థం చేసుకుందాం. పిల్లలందరి సమగ్ర అభివృద్ధికి మరియు పెరుగుదలకి మంచి పునాదిని ఏర్పరచడంపై దృష్టి సారిస్తూ జనన పూర్వదశ నుంచి 6 సంవత్సరాల వయసు వరకు కూడా నిరంతరాయంగా సమగ్ర సేవలను అందించటం నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ 2013 యొక్క లక్ష్యం. ఈ పాలసీ పిల్లల ఆరోగ్యం, పోషణ, మానసిక, సామాజిక మరియు భావోద్వేగ అవసరాల మధ్యగణ పరస్పర ఆధారిత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈసీసీఈకి సంబంధించి ఎన్ఈపి 2020లో ఇవ్వబడిన నియమావళిని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. రాబోయే 20 సంవత్సరాలలో విద్యకి సంబంధించిన గొప్ప దూరదృష్టిని ఈ పాలసీ డాక్యుమెంట్ అందిస్తుంది. అలాగే 2040వ సంవత్సరానికి ఆశాజనకంగా విద్యాస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. కొత్త ఎన్ఈపి స్వరూపం ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుతుంది. మరియు 1వ తరగతి ప్రవేశానికి ముందు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల వారికి 3 సంవత్సరాల అంగన్వాడీ లేదా పూర్వ ప్రాథమిక పాఠశాల అంటే ప్రీ స్కూల్ విద్య, బాలవాటికలకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది.
కొత్త పాలసీ విద్యా స్వరూపం మెరుగైన సంపూర్ణమైన అభ్యాసన అభివృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. 2020లో జాతీయ విద్యా విధానాన్ని విడుదల చేసిన తర్వాత నిపుణ్ భారత్ మిషన్ 2021లో ప్రారంభించబడినది. నిపుణ్ అనేది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. నిపుణ్ భారత్ యొక్క ప్రధాన లక్ష్యం 2026-27 నాటికి 3వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలందరూ సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించటం. నిపుణ్ భారత్ 3 నుంచి 9 సంవత్సరాల వయసు గల పిల్లల అవసరాలు తీరుస్తూ ఈసీసీఈ నుండి 3వ తరగతి వరకు ఉన్న దశలనన్నిటినీ కూడా పూర్తి చేస్తుంది. ఇది 1వ తరగతిలోకి సులభంగా ప్రవేశించటానికి అవసరమైన పూర్వ ప్రాథమిక పాఠశాల అంటే ప్రీ స్కూల్ దశ మరియు 1వ తరగతి మధ్య ఉన్న బలమైన అనుబంధాలను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. పిల్లల సమగ్ర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలి. తరగతిలోని పిల్లలందరూ సంతోషంగా, స్థైర్యంతో, సాహసోపేతంగా ఆలోచించే విధంగా, నేర్చుకునే విధంగా ఉండి పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని పొందాలని తెలియజేస్తుంది. నిపుణ్ భారత్ యొక్క 3 అభివృద్ధి లక్ష్యాలు ఏమిటంటే, 1వ లక్ష్యం పిల్లలు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కలిగి ఉండటం. 2వ లక్ష్యం పిల్లలు సమర్థవంతమైన సంభాషణకర్తలుగా తయారవ్వటం. 3వ లక్ష్యం పిల్లలు వారి తక్షణ పరిసరాలతో మమేకమవటం మరియు పూర్తిగా నిమగ్నమై నేర్చుకునే వారిగా తయారవ్వటం. పునాది దశలో నైపుణ్యాలను పెంపొందించడానికి 2022లో జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఆచరణలోకి వచ్చింది. దేశంలో 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల కోసం మొట్టమొదటి సమగ్ర పాఠ్య ప్రణాళిక రూపకల్పన జాతీయ విద్యా విధానం 2020 అమలును ప్రారంభించడానికి ఇది అభివృద్ధి చేయబడింది. ఈసీసీఈకి సంబంధించిన సంస్థాగత పరిస్థితుల్లో పునాది దశను గురించి ప్రస్తావించటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఎన్సీఎఫ్ పునాది దశలలో 5 రకాల అభివృద్ధి డొమైన్లను పేర్కొంది. అవి ఏమిటంటే శారీరక అభివృద్ధి, సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి, భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి, సౌందర్యాత్మకత మరియు సాంస్కృతిక అభివృద్ధి మరియు మేధాభివృద్ధి. ఇది 5 అభివృద్ధి డొమైన్ల కోసం మొత్తం 13 పాఠ్య ప్రణాళిక లక్ష్యాలను సూచిస్తుంది. మీరు ఈ డొమైన్ల అభివృద్ధి మరియు వాటి పాఠ్య ప్రణాళిక లక్ష్యాల గురించి తర్వాత మాడ్యూళ్లలో మరింత తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. ధన్యవాదాలు.